వరంగల్ ఆటోనగర్లో స్క్రాప్ దందాపైన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వాహనాల స్క్రాప్ పేరుతోటి నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. పత్రాలు లేకుండానే వాహనాలను స్క్రాప్ చేస్తున్నారనే ఆరోపణలు, ఫైనాన్స్ వివాదాల్లో ఉన్న వాహనాల విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా చోరీకి గురైన వాహనాలు కూడా స్క్రాప్ అవుతున్నాయా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఆటోనగర్లో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారంపైన సంబంధిత శాఖలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. స్క్రాప్ వ్యాపారంలో నిబంధనలు పాటిస్తున్నారా, అక్రమాలకు ఎవరైనా అండగా ఉన్నారా అనే అంశాలపైన అధికారులు విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. अपना पुराने कारां लेके तोड़ते और हम आधार कार्ड भी और गाड़ी का जेरॉक्स ले लेके उसका सेल नंबर उसका एड्रेस ले लेके खरीद के हम उसको तोड़ के उसका चेसी नंबर उसका इंजन नंबर उसको दे देते और ये जिसके नाम पे गाड़ी रहती है वही आरटी ऑफिस पे जाके कर लेना पड़ता। हम गए तो हमारे से नहीं होता, जिसकी गाड़ी है उन्हीं लेके जाके सबमिट कर लेना, उन्हीं कर लेना और अलबत्ता हम लेटर पैड लिख के दे देते उसको। हम पुराने कारां लेके तोड़ते और हम आधार कार्ड भी और गाड़ी का जेरॉक्स ले लेके ఈ ఆరోపణలపై వాస్తవాలేంటి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశాలపైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, శక్తి ఏదైతే మన వరంగల్ ఆటో నగర్ లో ఒక స్క్రాప్ మాఫియా అయితే విచ్చలవిడిగా వాహనాలని స్క్రాప్ చేస్తున్నారు. చట్ట పరిధిలో వాహనాలను స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇటు కాలం చెల్లిన వాహనాలు స్క్రాప్ చేయాలంటే ఆర్టీఏ అధికారుల అనుమతులు తీసుకున్న తర్వాతనే ఆ యొక్క వాహనాలు స్క్రాప్ చేయాలి. స్క్రాప్ చేసిన తర్వాత వాటిని ఆ యొక్క విడి భాగాలను మొత్తం కూడా రీసైక్లింగ్ కి పంపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం వరంగల్ ఆటో నగర్ లో కలీం అనే వ్యక్తి కలీం అనే గ్యారేజ్ నుండి ప్రతిరోజు కూడా 2 నుంచి 3 వాహనాల వరకు కూడా స్క్రాప్ జరుగుతుంది. అంతేకాదు వరంగల్ ఆటో నగర్ పరిధిలో ఇలాంటి 3-4 షాప్స్ కూడా ఉన్నాయి. వీరంతా కూడా సిండికేట్ అయ్యి ఈ యొక్క వాహనాలను స్క్రాప్ చేస్తున్నారు. దీంట్లో కాలం చెల్లిన వాహనాలతో పాటు ఇటు మన ఫైనాన్స్ కి సంబంధించిన ఫైనాన్స్ కట్టని వాహనాలు కూడా తీసుకువచ్చి వీరికి అమ్ముతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఒక ఫైనాన్స్ సంబంధించిన వాహనాన్ని స్క్రాప్ చేసిన విషయంలో కేసులు కూడా అయిన పరిస్థితి. కొన్ని వాహనాలు స్క్రాప్ చేయాలని సమాచారంతో ఇటు టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా దాడులు చేసి వాటి వాహనాలను హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ఆటో నగర్ లో జరిగే అక్రమ స్క్రాప్ దందా పైన మన రాజ్య ప్రతినిధులు కవరేజ్ కోసం వెళ్ళటం జరిగింది. వెళ్ళిన ప్రతినిధులు పైన దాడి చేయడానికి కూడా అక్కడ వారు ప్రయత్నించారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది. వారిపైన ఫిర్యాదు కూడా చేశాము. దాంట్లో అంతేకాకుండా గతంలో కూడా మనం ఎప్పుడైతే ఇక్కడ ఇలాంటి అక్రమ స్క్రాప్ వ్యాపారం జరుగుతున్న విషయం తెలియగానే మన వార్త సేకరణకు వెళ్ళిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ సిఐ గారికి సంబంధిత వరంగల్ ఎంబీఐ కూడా ఈ యొక్క అక్రమ వ్యాపారం గురించి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు అధికారులు ఎవరు కూడా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంట్లో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇట్లాంటి వరంగల్ నడిబొడ్డున ఇట్లాంటి అక్రమ స్క్రాప్ వ్యాపారం జరుగుతుంటే ఎందుకు అధికారులు పట్టించుకోవటం లేదు? ఎందుకంటే వారికి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ వాహనాలను స్క్రాప్ చేస్తున్నారు. ఈ దొంగిలించబడిన వాహనాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి స్క్రాప్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే మనకు కొంతమంది బాధితులు కూడా చెప్పారు, వారి వాహనాలు కూడా అమ్మినప్పుడు ఇటు మన ఆర్సీ పేపర్స్ కూడా అడగలేదు. ఆర్సీ పేపర్స్ ఏవి లేకుండానే మా దగ్గర వాహనాలు కొన్నారని కొంతమంది వాహనదారులు కూడా చెప్పారు. కొంతమంది కట్ చేసిన తర్వాత ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వలేదు, తక్కువ అమౌంట్ ఇచ్చారు, కాకపోతే మేమేం చేయలేని పరిస్థితి అని కూడా కొంతమంది బాధితులు చెప్పిన పరిస్థితి. మొత్తానికి కూడా వరంగల్ ఆటో నగర్ లో కలీం అనే వ్యక్తి చేస్తున్న అక్రమ స్క్రాప్ దందా పైన అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ
ఇప్పటికే వందలాది వాహనాలు ఎలాంటి అనుమతులు లేకుండా స్క్రాప్ చేసిన ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇక్కడ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క స్క్రాప్ లో ఎలాంటి ఇప్పటి వరకు దొంగిలించిన బండ్లను కూడా స్క్రాప్ చేసిన నేపథ్యంలో వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఫైనాన్స్ సంబంధించిన వాహనాలు స్క్రాప్ చేసిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి. ముఖ్యంగా ఒక స్క్రాప్ చేసిన వస్తువులు అయితే ఉంటాయో వాటన్నిటి కూడా మళ్ళీ రీసెల్లింగ్ చేస్తున్న పరిస్థితి. చట్ట పరిధిలో చేయాల్సిన వ్యాపారాన్ని వాళ్ళు జీరో దండగా ఎలాంటి అనుమతులు లేకుండా కాలం చెల్లిన వాహనాలను విడి భాగాలను మరి వేరే ఒక వాహనాలకు కూడా అమ్ముతున్నప్పటికీ కూడా అధికారులు అయితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మనము ఆర్టీఐ అధికారులను అడిగితే పోలీస్ అధికారులకి కంప్లైంట్ చేయమంటున్నారు, పోలీస్ అధికారులను అడిగితే ఆర్టీఐ అధికారులను కంప్లైంట్ చేయమంటున్నారు, మున్సిపాలిటీ అధికారులకు చెప్తే పొల్యూషన్ అధికారులకు కంప్లైంట్ చేయమంటున్నారు, లేదంటే మన ఆటో నగర్ సంబంధించిన ఇండస్ట్రియల్ అధికారులకు కంప్లైంట్ చేయనని ఒకరి మీద ఒకరు అంటున్నారు. ఇక్కడ ఇప్పటికే 10 రోజుల క్రితమే అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ చర్యలు తీసుకోలేదు. నిన్న కవరేజ్ కు వెళ్ళిన రాజనీతి ప్రతినిధుల పైన వారు తిరగబడడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పటికైనా ఇటు వరంగల్ కి నూతన సిపి వచ్చారు, ఇటు శ్వేతారెడ్డి, ఇప్పటికైనా శ్వేతారెడ్డి సిపి గారు దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఆర్టీ అధికారులు కూడా కఠినమైన చర్యలు తీసుకొని ఈ ఖలీం చేస్తున్న అక్రమ వ్యాపారం పైన అందులో ఎవరెవరు పాత్రదారులు ఉన్నారు, ఎన్ని బండ్లు ఇప్పుడు స్టాప్ చేశారు, దానిపైన పూర్తి సమాచారం సేకరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అయితే ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.